హలో, నేను మహేష్ విట్ట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు JM TV. జిల్లా అంటే ఎంతో అభిమానంతో ఎంతోమంది స్నేహితులను శ్రేయోభిలాషుల్ని మిత్రులను సంపాదించుకొని ఎప్పుడైనా కడప జిల్లా అనే ఒక చిన్న అభిమానంతో ఈరోజు కూడా కడప జిల్లాకు ఇంచుమించు 2 ఏళ్ల పాటు 2004-5 సంవత్సరాలు ఒక సానుకూల దృక్పథం వైపుకు తీసుకెళ్లేటటువంటిది జ్యోతి కాబట్టి ఆ జ్యోతిని వెలిగించడం ఒక సదాచారం. అనంతరం దివంగత మహామణి సుమాలను సమర్పించేటటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. మిత్రులు, ఈ సందర్భంగా ఒక విషయాన్ని నేను మీతో ప్రస్తావించదలుచుకున్నాను. ఈ సమాజ శ్రేయస్సు కోసం, సమాజ అభ్యున్నతికారాన్ని ఏదన్నా చెయ్యాలి అనేటటువంటి ఒక సదుద్దేశ్యంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఒక స్పష్టమైన లక్ష్యం ఉండేది. ఆ బాగుపడ్డ వాళ్ళు దాంట్లో ఏవైతే చేశారో ఆయన భౌతికంగా మన మధ్య లేనప్పుడు ఇదే విధంగా కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయనను ముందుకు తీసుకెళ్ళ సాధన చేయాలి. కాబట్టి ఈరోజు ఒక లక్ష్యాన్ని నిర్దేశించేటటువంటి దాంట్లో మనం కూడా సమాజానికి తిరిగి ఇవ్వాలి. కాబట్టి నౌ ఐ హంబుల్లీ రిక్వెస్ట్ డిగ్రీలో నేర్చుకున్న వాళ్ళు చాలా తక్కువ మందులు కనిపిస్తూ ఉంటారు. మా ఫాదర్ ఒక కంప్లీట్ ఫాదర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన నేర్పించే జ్ఞానం కానీ, చదువు కానీ, 3 డిగ్రీలు, అన్ని రకాల మనిషి ఎట్లా ఉండాలి, పూర్తి మనిషి అనేవాడు ఎలా ఉండాలని నేర్పడం నిజంగా ఒక గొప్ప అదృష్టం అంటే గొప్ప వరం కూడా. ఈరోజు 12వ సంస్కరణ సభను ఉద్దేశించి ఇక్కడికి ఎంతోమంది కేసుకుల కుటుంబ అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, అవార్డీస్. Let's light the lamp with humble hearts and appreciation for each other. It's a small thing, but it makes our gathering feel warm and we bring together. Before we start, let's talk about this. ప్రమాదమవుతుందని భావించినటువంటి వారు అడవి భూమిని కాపాడడం కోసం అనేక చర్చలను చేసి 200 కంటే ఎక్కువ గ్రామాలు కలప కంపెనీలు కొత్తవి రాకుండా కలపను కత్తిరించడం, నివారించడం కోసం శ్రమించారు. గ్రామస్తులు సంపద కాపాడుకోవాల్సినటువంటి అవసరాన్ని గురించి వారు పోవడానికి స్వయంగా ముందుకొచ్చారు. మరి చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశారు. ఒకప్పుడు వేసవిలో ఎండిపోయే నీటి బుగ్గలు ఇప్పుడు ఏడాది పొడుగునా నడుస్తున్నాయని గుర్తించడం జరిగింది. రోడోడెండ్రాన్ మరియు మైరికా ఎస్కులెంటా వంటి మొక్కలు విశాల. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.